చర్చలు సఫలమయ్యాయి. ఏపీలో సమ్మె విరమించారు అంగన్వాడీలు. అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. 13 డిమాండ్లలో 10 డిమాండ్లకు అంగీకారం తెలిపింది. జూలై నుండి జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సమ్మె కాలానికి జీతం అలాగే కేసులు ఎత్తివేసేందుకు కూడా హామీ లభించింది అంగన్వాడీలకు. వెంటనే విధుల్లో చేరుతున్నట్టుగా అంగన్వాడీలు ప్రకటించారు. అంగన్వాడీ సంఘాలతో అర్ధరాత్రి చర్చలు జరిపారు బొత్స అలాగే సజ్జల. రిటైర్మెంట్ని 62 సంవత్సరాలు చేయమన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఉత్తర్వులు ఇస్తున్నాము. అలాగే ప్రమోషన్ రావడానికి వయోపరిమితి 40 సంవత్సరాల వరకు దాన్ని 50 సంవత్సరాలు చేయమన్నారు. తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పని అది కూడా దానికి కూడా ఆలోచిస్తామని చెప్పని ఆ విషయాన్ని కూడా చెప్పాము. ఇంకా వీటితో పాటు మినీ అంగన్వాడీస్ ఉన్నాయి. దాన్ని అంగన్వాడీస్గా తీర్చిదిద్దామన్నారు. మేజర్ అంగన్వాడీ తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్. ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు, అట్లానే ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి. సుహృద్రావ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. ఈ చర్చలను మేము అంగీకరిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము. ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు. అది యూనియన్లతోటి ప్రభుత్వం